మన జీవితంలో అత్యంత దారుణమైన విషయమేంటో తెలుసా? మనకు కష్టం వచ్చినప్పుడు, గుండె పగిలేలా బాధ కలిగినప్పుడు, సమాజం మన దగ్గరికి వచ్చి ఒక వింత ఐడియాలజీని మన నెత్తిన రుద్దుతుంది. పర్లేదులే, అంతా మంచే జరుగుతుంది, దేవుడున్నాడు, మన టైం వస్తుందిలే, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ ఒక రకమైన మత్తుమందుతో గుచ్చుతుంది. మనల్ని మనం ఓదార్చుకోవడానికి, ఆ క్షణం రిలాక్సేషన్ కోసం మనం కూడా ఆ అబద్ధపు గుప్పటిని కప్పేసుకుని నిద్రపోవడానికి ట్రై చేస్తాం. కానీ నీషే ఇక్కడే ఒక పెద్ద సుత్తి తీసుకుని మన భ్రమల మీద కొడతాడు. ఆయన ఏమంటాడంటే, బాధ వచ్చినప్పుడు దాన్ని మరిచిపోవడానికి ప్రయత్నించడం, లేదా అది ఏదో ఒక రోజు తీరిపోతుందని దేవుడి మీదో విధి మీదో భారం వేయడం అనేది బ్రతికుండగానే శవంగా మారడంతో సమానం. అసలు కష్టాలు లేని జీవితం, నొప్పులు లేని ప్రయాణం ఒక అద్భుతమైన జీవితమని ఎవరు చెప్పారు? అదొక పెద్ద అబద్ధం. నిశ్చలంగా, ఎటూ కదలకుండా, ఏ దెబ్బ తగలకుండా ఉండేది కేవలం శ్మశానంలో మాత్రమే. నువ్వు బ్రతికున్నావు అంటే నీకు గాయాలు కావాలి. ఆ గాయాల నుండి రక్తం రావాలి. ఆ మంట నిన్ను నిలువునా దహించాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం 2000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రాచీన గ్రీసు దేశంలోకి వెళ్ళాలి. అక్కడ ప్రజలు థియేటర్లలో కూర్చుని ట్రాజెడీ నాటకాలను చూసేవారు. ఆ నాటకాల్లో ఎలాంటి కథలుండేవో తెలుసా? ఒక కొడుకు తనకి తెలియకుండానే కన్న తండ్రిని చంపి కన్న తల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఆ నిజం తెలిసినప్పుడు తట్టుకోలేక తన కళ్లను తనే పొడుచుకుని అడవుల పాలవుతాడు. ఇదొక కథ. మరో నాటకంలో ఒక తల్లి తన భర్త మీద ఉన్న పగతో తను కన్న బిడ్డలనే తన చేతులతో తనే గొంతు కోసి చంపేస్తుంది. ఇలాంటి ఘోరమైన, భయంకరమైన, రక్తం చిందే కథలను స్టేజ్ మీద చూస్తూ అక్కడ కూర్చున్న వేలాది మంది ప్రేక్షకులు ఏడ్చేవారు కాదు. అలా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవారు కాదు. విచిత్రంగా వాళ్ళు ఆ నొప్పులని, ఆ ఆర్తనాదాలని ఒక ఉత్సవంలా ఆస్వాదించేవాళ్ళు. ఆ చావుల వెనుక, ఆ విధి ఆడే వింత నాటకం వెనుక ఒక తెలియని మహోన్నతమైన అందాన్ని చూసేవారు. ఆ భయంకరమైన నాటకం ముగిసి థియేటర్ బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు నిరాశతో కాకుండా జీవితం మీద ఒక కొత్త రకమైన అమితమైన ప్రేమతో, అమితమైన ధైర్యంతో బయటకొచ్చేవాళ్ళు. దీన్నే నీషే డైనీసియన్ మత్తు అంటాడు. మన మోడర్న్ వరల్డ్ ఏం నేర్పిస్తుంది? కేవలం సుఖంగా ఉండడం, సేఫ్గా బతకడం, బాధ లేకుండా చూసుకోవడం మాత్రమే జీవితం అనుకుంటుంది. కానీ గ్రీకులలా అనుకోలేదు. జీవితం అంటే కేవలం పువ్వుల తోట మాత్రమే కాదు. అందులో ముళ్ళుంటాయి, తుఫానులొస్తాయి, కొండచర్యలు విరిగిపడతాయి. వాళ్ళు ఆ చీకటిని కూడా, ఆ క్రూరత్వాన్ని కూడా జీవితంలో ఒక భాగంగా అంగీకరించారు. కష్టాన్ని చూసి పారిపోవడం కాదు, ఆ కష్టాన్ని కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూసి, రా, నన్నింకాస్త గాయపరచు, నిన్ను కూడా నేను భరిస్తాను అనే ఒక వీరోచితమైన ఆనందాన్ని వాళ్ళు పొందారు. నీషే దృష్టిలో బాధ అనేది నిన్ను నాశనం చేయడానికి వచ్చే శత్రువు అనుకుంటే పొరపాటే. అది నిన్ను చెక్కడానికి వచ్చే ఉలి. ఒక సాధారణ రాయి శిల్పంగా మారాలంటే అది వేల దెబ్బలను భరించాలి. ఆ దెబ్బలు తగులుతున్నప్పుడు రాయి ఏడుస్తుంది, మూలుగుతుంది, ముక్కలైపోతానేమో అని భయపడుతుంది. కానీ ఆ దెబ్బలను భరించి నిలబడితేనే రేపది ఒక గుడిలో దేవతామూర్తిగా పూజలందుకుంటుంది. మన జీవితంలో వచ్చే డిప్రెషన్, యాంగ్జైటీ, ఒంటరితనం ఇవన్నీ కూడా ఆ ఉలి దెబ్బలే. అవి నిన్ను పాత రూపం నుండి విముక్తం చేసి నిన్ను ఒక ఉన్నతమైన మానవుడిగా తీర్చిదిద్దే హెల్పర్ అనుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం? కొంచెం నొప్పి కలగగానే సైకియాట్రిస్ట్ దగ్గరకో లేదా బాబాల దగ్గరకో పరిగెత్తేస్తాం. ఆ నొప్పిని మొద్దుబార్చడానికి టాబ్లెట్లు మింగుతాం, లేదా భజనలు చేస్తూ కూర్చుంటాం. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు నొప్పిని తగ్గించుకోవడానికి మీలో ఉన్న క్రియేటివిటీను చంపేసుకుంటున్నారు. లోకల్లో పుట్టిన గొప్ప గొప్ప కావ్యాలు, అద్భుతమైన పెయింటింగ్లు, గుండెలను పిండేసే సంగీతం ఇవన్నీ ఎక్కడి నుండి పుట్టాయనుకుంటున్నారు? ఏసీ రూంలో సుఖంగా ఉన్నవాడు ఎన్నడూ చరిత్రను సృష్టించలేదు. ఎవడైతే నరకంలాంటి బాధను అనుభవించాడో, ఎవడి గుండెనైతే సమాజం ముక్కలు ముక్కలు చేసిందో, ఆ ముక్కలైన గుండెలోంచే ఒక అద్భుతమైన కళ పుట్టుకొచ్చింది. ఆ బాధను వాళ్ళు ఒక క్యాన్వస్ మీద పెయింటింగ్లా మార్చారు, ఒక పాటగా మార్చి ప్రపంచానికి అందించారు. అంటే వాళ్ళు తమ బాధ నుండి పారిపోలేదు, ఆ బాధను ఒక ముడిసరుకుగా వాడుకుని తమను తాము పునర్నిర్మించుకున్నారు. ఎప్పుడైనా చూశారా? కొండమీద నుండి ప్రవహించే ఒక జలపాతాన్ని చూడండి. అది ఎంతో ఎత్తు నుండి కింద పడుతుంది. ఆ పడేటప్పుడు అది కింద ఉన్న కఠినమైన బండరాళ్లను ఢీకొడుతుంది.
ఆ రాళ్లను ఢీకొట్టినప్పుడు నీటి బిందువులు ముక్కలు ముక్కలై గాలిలోకి లేస్తాయి. ఆ క్షణం చూస్తే ఆ నీటికి ఎంత గాయం జరుగుతుందో, ఎంత ఘర్షణ జరుగుతుందో అనిపిస్తుంది. కానీ ఆ ఘర్షణ వల్లే, ఆ పతనం వల్లే ఆ జలపాతానికి అంతటి సౌందర్యం వచ్చింది. అది గనక నిశ్చలంగా ఒకచోటే ఉండిపోతే దాన్ని ఎవరూ చూడరు, అది మురికి పట్టిపోతుంది. నీ జీవితం కూడా ఆ జలపాతం లాంటిదే. నువ్వు ఎత్తుల నుండి లోతుల్లోకి పడతావు. పరిస్థితులు నిన్ను బండరాళ్లకు కొట్టినట్లు కొడతాయి. కానీ ఆ కొట్టుకోవడంలోనే నీలో ఉన్న అసలైన శక్తి బయటకొస్తుంది. మనం ఎప్పుడూ ఒక భ్రమలో బతుకుతుంటాం. భవిష్యత్తులో ఏదో ఒక రోజు నా కష్టాలన్నీ తీరిపోయి నేను ఏ బాధ లేని ఒక సుఖవంతమైన లోకంలోకి వెళ్ళిపోతాను అని. కానీ నిజమేంటంటే ఆ రోజు ఎప్పటికీ రాదు. ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది. ఒక సమస్య తీరితే ఇంకో సమస్య ముంచుకొస్తుంది. జీవితం అంటేనే ఒక నిరంతర పోరాటం. చాలామంది డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారంటే వాళ్లకు కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనేం పాపం చేశాను అని ఆలోచించడం వల్ల. ఈ ఎందుకు అనే ప్రశ్నే ఒక పెద్ద వైరస్. ప్రపంచం ఏ రూల్ ప్రకారమో నడవట్లేదు. ఇక్కడ మంచివాళ్లకు చెడు జరగొచ్చు, చెడ్డవాళ్లకు మంచి జరగొచ్చు. ఇక్కడ నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికీ పనికిరావు. తుఫాను వచ్చినప్పుడు అది ఒక గుడిని కూల్చేస్తుంది, ఒక వ్యభిచార గృహాన్ని కూడా కూల్చేస్తుంది. దానికి రెండూ ఒకటే. కాబట్టి నాకే ఎందుకు జరిగింది అని అడగడం ఆపే. నీకు జరిగింది అంతే. ఇప్పుడు దాన్ని నువ్వు ఎలా స్వీకరిస్తావు అనేదే ముఖ్యం. నీషే తన జీవితంలో చివరి 10 ఏళ్లు మంచానికే పరిమితమైపోయారు. విపరీతమైన తలనొప్పి, కంటిచూపు మందగించడం, పక్షవాతం ఇలాంటి నరకాన్ని ఆయన అనుభవించారు. కానీ ఆ నరకంలో కూర్చునే ఆయన ప్రపంచాన్ని కుదిపేసే ఫిలాసఫీ పుస్తకాలను రాశారు. ఆయన ఎక్కడా కూడా దేవుణ్ణి దిట్టలేదు, తన రాతను నిందించలేదు. ఆయన తన బాధను ప్రేమించారు. దాన్నే అమోర్ ఫాటీ అంటారు. అంటే నీ రాతను నువ్వు ప్రేమించు. నీ జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి అవమానాన్ని, ప్రతి ఓటమిని, ప్రతి గెలుపుని, వాటన్నింటినీ కలిపి ఒక ప్యాకేజీలా ప్రేమించు. ఎందుకంటే ఆ ఓటములు లేకపోతే, ఆ గాయాలు లేకపోతే ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండేవాడివి కాదు. నిన్ను ఈరోజు ఇంత మెచ్యూర్గా మార్చింది నీ సుఖాలు కాదు. నువ్వు రాత్రుళ్ళు ఒంటరిగా దిండు తడిసేలా ఏడ్చిన ఏడుపే నిన్ను ఇంత స్ట్రాంగ్గా మార్చింది. నువ్వు ఒక అగ్నిపర్వతాన్ని చూడు. అది లోపల 1000 డిగ్రీల వేడితో కాలుతూ ఉంటుంది. ఆ వేడిని భరించలేక అది పేలినప్పుడు లావా బయటకొస్తుంది. ఆ లావా ప్రవహించినప్పుడు చుట్టుపక్కల ఉన్నదంతా బూడిదైపోతుంది. పైకి చూస్తే అదొక వినాశనంలా కనిపిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ లావా చల్లబడిన చోట ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన నల్లరేగడి నేలలు తయారవుతాయి. అక్కడ అద్భుతమైన పంటలు పండుతాయి. మన మనస్సు కూడా ఒక అగ్నిపర్వతం లాంటిదే. లోపల బాధ అనే మంట నిన్ను కాలుస్తున్నప్పుడు నువ్వు పేలిపోతున్నట్లు అనిపిస్తుంది, అంతా శూన్యమైపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ మంట చల్లబడిన తర్వాత నీలో ఒక కొత్త క్రియేటివిటీ, ఒక కొత్త ఆలోచనా విధానం, ఒక అజేయమైన వ్యక్తిత్వం పుట్టుకొస్తాయి. ఆ కొత్త నేలలో నువ్వు ఎలాంటి విత్తనాన్ని నాటినా అది ఒక మహావృక్షంలా ఎదుగుతుంది. అందుకే కష్టాలు వచ్చినప్పుడు ముఖం దాచుకోకు. నిన్ను దహించివేసే ఆ వేడిని అనుభవించు. ఆ మంటలో నీ పాత అహంకారం, నీ పాత నమ్మకాలు, నీ బలహీనతలు అన్నీ కాలి బూడిదైపోవాలి. ఆ బూడిద నుండి నువ్వు ఒక ఫీనిక్స్ పక్షిలా మళ్లీ పైకి లేవాలి. నీషే చెప్పిన ఆ ఫేమస్ డైలాగ్, వాట్ డజంట్ కిల్ మీ మేక్స్ మీ స్ట్రాంగర్, అంటే నన్ను చంపనిది ఏదైనా నన్ను మరింత బలంగా మారుస్తుంది వెనుక ఉన్న అసలైన అర్థమిదే. నిన్ను చంపేంతవరకు వచ్చే ఏ కష్టమైనా నిన్ను చంపలేకపోయిందా, అయితే అది నీకు మోకరిల్లాల్సిందే. నువ్వు ఆ కష్టం కంటే ఒక మెట్టు పైకి ఎదిగినట్టే. జీవితాన్ని ఒక సుఖవంతమైన పరుపులా కాకుండా ఒక సవాలుతో కూడిన ఆటలా చూడు. ఆటలో ఓడిపోవడం ఉంటుంది, దెబ్బలు తగలడం ఉంటుంది, మోకాళ్ళు పగలడం ఉంటుంది. అంత మాత్రాన మనం ఆట ఆడడం ఆపేస్తామా? లేదు కదా. ఆ నొప్పితోనే, ఆ కసితోనే మళ్ళీ పరిగెడతాం. నీ జీవితంలోని బాధను కూడా ఒక ఆటలో భాగం చేసుకో. దాన్ని ఒక కళాఖండంగా మార్చుకో. నీ కన్నీళ్లను కూడా ఒక కావ్యంగా మార్చగలిగే శక్తి నీలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో నిన్ను డిప్రెషన్లోకి నెట్టేసే శక్తి ఏ పనికైనా, ఏ వ్యక్తికైనా ఉందా? లేదు. నువ్వు ప్రతి నరకాన్ని దాటుకుంటూ ఆ నరకపు మంటలను నీకు కిరీటంగా మార్చుకుంటూ ముందుకు సాగుతావు. లేదా ఒక బర్రెల ఎంత కొట్టినా అక్కడే ఉండిపోయి కదలకుండా అక్కడే చస్తావు.